ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు, ఎన్నికల తర్వాత అందరం కలిసిమెలిసి ఉండి మనం గెలిపించిన ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో అందరం కలిసిమెలిసి రాజకీయాలకు అతీతంగా ఈ అభివృద్ధి కార్యక్రమం ముందు తీసుకుపోతున్నాం. ఎక్కడ కూడా తారతమ్య భేదాలు లేకుండా, విమర్శలకు ప్రతి విమర్శలకు తావు లేకుండా ఎట్టి బస్సులో ఆయా నియోజకవర్గం అభివృద్ధి చేయాలని లక్ష్యంతో ముందు పోతున్నాం. అందరూ తెలుసు, నేను పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిన తర్వాత ఇప్పటివరకు దాదాపు 22,000 కోట్ల రూపాయలు నిధులు తీసుకురావడం జరిగింది. దానిలో 10,000 కోట్ల రూపాయలు కేవలం రోడ్ల కోసమే. మీరు ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ గ్రామమైనా అభివృద్ధి చెందాలంటే కమ్యూనికేషన్ అంటే రోడ్ రవాణా వ్యవస్థ చాలా ఇంపార్టెంట్. ఇవాళ ఈ నియోజకవర్గానికి సంబంధించి గతంలో ఫస్ట్ టైం కలిసినప్పుడు కూడా గోవిందారం నుంచి మేడిపల్లి నుంచి గోవిందారం 20 కోట్ల రూపాయలతో రోడ్ వేయడం జరిగింది. మల్యా నుంచి కాసారం 25 కోట్ల రూపాయలతో, ఇప్పుడు 23 కోట్ల రూపాయలు. రోడ్లకు ఎక్కువ మనం డబ్బులు ఇస్తున్నాం సిఆర్ఎఫ్ ఫండ్స్. నేషనల్ హైవేస్ కానీ ఇప్పుడు వరంగల్ కరీంనగర్ 2,134 కోట్ల రూపాయలు ఆల్రెడీ రోడ్డు పూర్తవుతుంది. ఎలికతుర్తి సిద్దిపేట 578 కోట్ల రూపాయలు. ఇప్పుడు మొన్న కరీంనగర్ జగిత్యాల్ 2,000 కోట్ల రూపాయల పైగా నిధులతోని కేబినెట్ అప్రూవల్ అయింది. స్థానిక శాసనసభ్యులు మేడిపల్లి సత్యం గారు కూడా వారు నాతో పాటు ఢిల్లీకి వచ్చారు. కేంద్ర మంత్రిని కలిసాము. నేను వారు కలిసి మంత్రిని కలిసిన తర్వాత మంత్రి ఆవిడ చాలా హ్యాపీగా ఫీల్ అయినారు. ఇది ఇట్లా కలిసి ఉండాలని చెప్పి మేడిపల్లి సత్యం గారిని వెనక గతంలో ఆది శ్రీనివాస్ గారు కూడా వచ్చి కొరుట్ల వేములవాడ రోడ్డు కూడా మనం ప్రయత్నం చేద్దామని చెప్పి వారు కూడా ఢిల్లీ రావడం జరిగింది. కాబట్టి సడక్ యోజన పైసలకి దాదాపు సడక్ యోజనకే 1000 కోట్లు ఖర్చు పెట్టినాం మేము. సిఆర్ఎఫ్, అమృత్ పైసలు కానీ ఇట్లా అనేక రోడ్ల కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తా ఉంటాం. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఇంకా సిఆర్ఎఫ్ నిధులు కానీ, సడక్ నిధులు కానీ ఈ వేములవాడ నియోజకవర్గానికి, కరీంనగర్ నియోజకవర్గం తీసుకొస్తాం. వారు కోరిన వెంటనే వేములవాడకు సంబంధించి కూడా 13 కోట్ల రూపాయలు అమృత్ ఇచ్చినాం. మనం నాంపల్లి చెరువు కూడా 2 కోట్ల రూపాయలు ఇచ్చినాం. ప్లస్ 15th ఫైనాన్స్ వస్తున్నాయి. కాబట్టి అందరం కలిసి ఈ పార్టీ ఆ పార్టీ అని ఆలోచన లేకుండా అందరం కలిసి ఆయా నియోజకవర్గ స్థానిక సమస్యలను తీర్చడము, ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు ఎదుగుడు ఇబ్బందులను గుర్తించడము, తీర్చడమే లక్ష్యంగా ముందుగా ప్రయత్నం చేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా ఈ రోడ్ల కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించే ప్రయత్నం చేస్తాం. అందరం కలిసిమెలిసి అభివృద్ధి చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు కేంద్రము ఇవ్వాలనుకున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్రూవల్ ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి అందుకే 2 చేతులు జోడిస్తేనే చప్పట్లు. కాబట్టి గతంలో ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడారు విషయంలో కూడా. ముఖ్యమంత్రి కూడా చెప్పారు, ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం నిధులకు కంపల్సరీ అప్రూవల్ ఇస్తాం, ఇక్కడ ఆపే ప్రసక్తే లేదు. ఎందుకంటే గత ప్రభుత్వం వేరు, గత ప్రభుత్వంలో ఇప్పుడు వేరు. గత ప్రభుత్వం యొక్క మూర్ఖత్వపు ఆలోచన వల్ల ఈ రోడ్లన్నీ ఎక్కడ వేసినా అక్కడ ఆగిపోయినాయి. ఇక కొంతమంది అక్కడక్కడ వాగుతామంటారు, ఏం చేయనోడు అక్కడక్కడ వాగుతామంటాడు. ఆ వాగేటి పట్టించుకోం. అభివృద్ధి అనేది ముఖ్యం. మాకు గెలిపించిన ప్రజలకు అభివృద్ధి కలిసిమెలిసి చేయాలి. కానీ ఈ సోయి గతంలో ఉంటే ఇవాళ తెలంగాణ అద్దెలక్క మెరిసేది. ఆ సోయి లేకపోవడం వల్లనే ఈ దరిద్రం దాపరించింది కాదు. సిఆర్ఎఫ్ నిధుల ద్వారా వేములవాడ సిరికొండ రోడ్ 10/0 నుంచి 20/0 వరకు సుమారు 23 కోట్ల రూపాయలు మంజూరు కాబట్టి నేడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు ఎంపికైన పెద్దలు సంజయ్ గారి సారథ్యంలో భూమి పూజను చేసుకోవడం జరిగింది. ఇప్పటిదాకా వారు చెప్పినట్టుగా గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి చెందాలనేటువంటి క్రమంలో కనెక్టివిటీ రోడ్లు చాలా ముఖ్యం కాబట్టి వీటిపైన మీ ప్రత్యేక దృష్టిని పెట్టడం జరుగుతుంది. అనేక వేల కోట్ల రూపాయలని రోడ్ల కోసం కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అడిగిందే తడుగా రాజకీయాలకు అతీతంగా ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు కానీ తదుపరి అభివృద్దిపైన దృష్టి పెట్టాలని చెప్పే లక్ష్యంలో మేము కేంద్రం నుంచి సహకారం అందిస్తామని చెప్పని పెద్దలు సంజయ్ గారు చెప్పడం అభినందనీయం. వారికి మా ప్రాంత పక్షాన వారికి అభినందన, ధన్యవాదాలు ప్రత్యేకంగా తెలియజేస్తూ, గతంలో కూడా రోడ్లకు సంబంధించిన వారు చెప్పినట్టుగా ఈ ప్రాంతంలో వచ్చినటువంటి క్రమంలో వారిని సందర్భంగా సైనిక్ స్కూల్కి సంబంధించి, విద్యాలయాలకు సంబంధించి, నవోదయకు సంబంధించినటువంటి స్కూల్స్ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం కోసం మీరు ప్రయత్నం చేయాలని, ఈ ప్రాంతంలో
పేదరికం ఉన్నటువంటి విద్యార్థుల కోసం ఇప్పటికీ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రీజనల్ స్కూల్ ఒక 200 కోట్లతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంజూరు కూడా జరిగింది. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ కూడా ఒకటి రావడం జరిగింది. మీరు కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులుగా మీరు ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకమైన దృష్టితోటి అంటే పేదల అభివృద్ధి కోసం చేసే క్రమంలో కనెక్టెడ్ రోడ్లతో పాటు విద్యపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టేటువంటి కార్యక్రమం తీసుకుని వాటిని ప్రాంతానికి ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రజల పక్షాన నేను కోరుతా ఉన్నాను. మీకు అవకాశం ఉంది, ఎలాగో మీరు చెప్పగానే ప్రతిదీ కేంద్రం నుంచి రావడానికి చక్కటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ కోణం ఈ జిల్లాకు సంబంధించి నియోజకవర్గమైన మొదటి ప్రాధాన్యత చూపెట్టాలని చెప్పి పెద్దలు బండి సంజయ్ గారిని ఈ సందర్భంగా కోరుతూ ప్రధానంగా కనెక్టివిటీ రోడ్లను పెంపొందించే క్రమంలో ఇప్పుడే వారు చెప్పినట్టుగా కోరుట్ల వేములవాడ రోడ్డుకు సంబంధించి వేములవాడ రాజన్న క్షేత్రము ఆధ్యాత్మిక పట్టణంగా కూడా ఈరోజు వెలుగొందుతున్న సందర్భంలో అభివృద్ధి కూడా జరుగుతున్న క్రమంలో అభివృద్ధిలో కూడా వారి సహకారం అంటే ఆధ్యాత్మికమైనటువంటి పట్టణంగా ఆధ్యాత్మికమైనటువంటి అంశంలో దేవాలయాన్ని అభివృద్ధి పథంలో తీసుకొని పోవాలన్నప్పుడు కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు వారి యొక్క ఆలోచన కూడా తీసుకుని ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా బండి సంజయ్ గారి ఆలోచన తప్పనిసరి మీరు తీసుకోమని చెప్పినప్పుడు వారితో ఆ రోజు మాట్లాడిన సందర్భంలో ఇచ్చిన సూచనలు కూడా తీసుకుంటా ఉన్నాం. వేనాడు పరిరక్షణ సమితి సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఆలోచన కూడా తీసుకొని పోతున్న క్రమంలో వేనాడు పట్టణ నలుదిక్కులకు కూడా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా రోడ్లను కూడా మనం చేసుకున్నట్టయితే వీకే రోడ్డు మధ్యలో కాస్త ఇబ్బంది ఉంది. ఇప్పుడు మీరు అన్నట్టు కరీంనగర్ జైత్యాల ఏవైతే ఉందో వేములవాడ పట్టణానికి కూడా మన నలుదారులు ఉన్నటువంటి కూడా వీలంతా ఎక్కువగా కేంద్రం ద్వారా నిధులు తీసుకురావడం కోసం మీ సహకారం అందివ్వాలని చెప్పి సందర్భంగా నేను కోరుతూ ఇక్కడ ఉన్నటువంటి హ్యాండ్ ద్వారా ఇప్పటికే పంచాయతీరాజ్ రోడ్లను అదేవిధంగా ఆర్ఎన్బి రోడ్లను అభివృద్ధికి నిధులు తీసుకొని రావడం జరుగుతూ ఉంది. మీరు అన్నట్టుగా వేములవాడ కోట్ల రోడ్డు హ్యాండ్లో త్రిబుల్ రోడ్డు తీసుకురాగలుగుతున్నాం. 4 లైన్ కావాలంటే మాత్రం మీ సహకారం తప్పనిసరిగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కావాలి. ఇప్పుడు డబుల్ రోడ్డును ట్రిపుల్ రోడ్డు కోసం నిధులు 150 కోట్ల వరకు నిధులు మంజూరని తర్వాత భవిష్యత్తులో 4 లైన్ మీ దృష్టి తప్పనిసరిగా ఈ పెట్టి వేల రాజన్న ఆలయకు వచ్చే భక్తులకు మేలే విధంగా సహకారం కేంద్ర ప్రభుత్వం అందించాలని చెప్పని కోరుతూ మరోసారి ఈ రోజు ఇక్కడ ఏదైతే వేములవాడ సిరికొండ ప్రధాన రోడ్డుకు సంబంధించి హన్మాజ్పేట వరకు గతంలో డబుల్ రోడ్ అయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి మరో 10 కిలోమీటర్లు పోవడానికి 23 కోట్లు సిఆర్ఎఫ్ నిధుల ద్వారా మంజూరు ఇప్పించినందులో ఆ సమయంలో నాకు బాగా గుర్తు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో మీ అందరూ కలిసినప్పుడు మాత్రం మాట్లాడి మీ ప్రాంతంలో ఏవే అవసరం ఉన్నప్పుడు వీటిని చేర్చుకునే క్రమంలో మరి వారి పాత్ర ఎంపీ గారు కేంద్ర మంత్రిగా వారి సహకారం అందించినందుకు మీరు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో కూడా ఈ ప్రాంతానికి పెద్ద మొత్తంలో కేంద్ర ప్రభుత్వం నిధులు అందివ్వాలని చెప్పి కోరుతా ఉన్నాను. స్వచ్ఛంగా సహజంగా పోషకాలు నిండిన ఎస్ఆర్కే డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం.